హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం మత్తయి సువార్త 27వ అధ్యాయం 50-51 వచనాలు. యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణకెను, బండలు బద్దలాయెను. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, యేసుప్రభు వారు మనందరి పాపాల కొరకై శిలువ పైన మరణించిన తర్వాత, బలియాగమైన తర్వాత దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినిగింది. అంటే ఇక్కడ ఏంటి, మనం యేసుప్రభు వారికి ప్రార్థన చేయడం కానీ, లేకుంటే మనం పరిశుద్ధ గ్రంథం చదవాలన్నా కానీ, మనకేదో ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కావాలి, ఇలాగుంటేనే మనం చేయొచ్చు, ఇలాగుంటేనే చేయొచ్చు అనే అవసరం లేదు. ఎందుకంటే దేవాలయపు తెర పైనుండి కింది వరకు చినిగింది కాబట్టి మనం అందరం కూడా ఆయన సన్నిధికి వెళ్ళవచ్చు, మనం అందరం కూడా ఆయన సన్నిధిలో ప్రవేశించవచ్చు. అంటే మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదవచ్చు, మనమందరం కూడా ఆయనకు ప్రార్థన చేయవచ్చు. సో మనం యేసుప్రభు వారిని మన పూర్ణ హృదయంతో అంగీకరించినట్లయితే ఏంటంటే మనం ఖచ్చితంగా ఆయన సన్నిధిలో ప్రవేశించవచ్చు. ఆయన ఎటువంటి అడ్డంకి మనకు చెప్పరు. సో మనమందరం కూడా ఆయనతో సహవాసం చేయవచ్చు. సో మనం ఇలాగుంటేనే చేయాలి, అలాగుంటేనే చేయాలి అనే మనం ఏమంటారు ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి మనం ప్రతి ఒక్కరం కూడా ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథం చదువుతూ, ప్రతిరోజు ఆయనకు ప్రార్థన చేస్తూ, ప్రతిరోజు ఆయన సన్నిధిలో సమయం గడుపుతూ మనమందరం కూడా ఖచ్చితంగా గొప్పగా ఆశీర్వదింపబడతాము. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. యేసయ్య, మీరు సిలువ పైన మరణించిన తర్వాత, మా అందరి పాపాల కొరకై, దోషాల కొరకై మీరు సిలువ పైన బలియాగమైన తర్వాత దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగింది తండ్రి. అంటే మేమందరం కూడా మీతో సమయం గడపవచ్చు, మేమందరం కూడా మీతో సహవాసం చేయవచ్చు, మీ సన్నిధిలో ప్రవేశించవచ్చు అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరం కూడా ఏ రోజు కూడా మేము మిస్ అవ్వకుండా ప్రతిరోజు మేము పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ, ప్రార్థన చేస్తూ మీ సన్నిధిలో మేము గొప్ప సమయము, మంచి సమయం మేము గడుపుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.